హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వరాహి ఆస్ట్రాలజీ. దిస్ ఇస్ సూర్యశేఖర్. అండ్ లాస్ట్ టైం రేవతి నక్షత్రం చేశాను. చాలామంది కామెంట్స్లో అలాగే కాల్స్లో తెలియజేశారు, సార్ అన్ని నెగిటివ్లో చెప్తున్నారు, పాజిటివ్లోనే చెప్పమని. సో పాజిటివ్ చెప్తాను ఈసారి. రేవతి నక్షత్రం అంటే ఇది లక్ష్మీదేవి నక్షత్రం సుమా. ఓకే, చాలా హ్యాపీగా ఉంది కదా వినడానికి. సో రేవతి వాళ్ళకి అలాగే ఉంటుంది. సో రేవతి అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక 4-5 పాయింట్లు కవర్ చేసుకుంటా. అక్కడ నుంచి ప్రత్యేకించి ఈ వీడియోలో రేవతి నక్షత్రానికి సంబంధించిన రెమెడీస్ ఒకటి, పాసిబిలిటీస్ ఆఫ్ కెరియర్స్ ఒకటి చెప్తాను. ఓకే, రేవతికి కొంచెం లెంత్గా ఉండే ప్రయత్నం ఇచ్చి వస్తాను ఈ వీడియో ప్రత్యేకించి కెరియర్స్ పరంగా. ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళకి అసలు రేవతి అంటే ఏంటో తెలియదు, నేను ఏం చెప్తున్నాను అర్థం కాదు. కాబట్టి ఒక పని చేద్దాం, నా పాత వీడియో ఒకటి ఉంది, అది మీరు చూడండి ఇదే ఛానల్లో. రేవతి నక్షత్రం ప్రీవియస్ వీడియోకి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటంటే, ఇందులో కొంచెం మరి ఎక్కువగా మీ నెగిటివ్స్ చెప్పను, పాజిటివ్స్ ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో కొత్తగా చూసే వాళ్ళకి అసలు రేవతి నక్షత్రం అంటే ఏంటో చూద్దాం. బాగా జీవితంలో ఉన్నతమైన స్థితికి అక్కడి నుంచి కింద పడేవాడు ఉంటాడు కదా, ఆడ రేవతి అనుకోండి. పెళ్ళయిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబోయ్ అని అనిపించేవాడు రేవతి అనుకోండి. తర్వాత లైఫ్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేక ఆన్లైన్లో నమ్మి మోసపోయే దాంట్లో ఫస్ట్ ఉండే నక్షత్రం ఏదంటే రేవతి అనుకోండి. ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా చూసే నక్షత్రం రేవతి అనుకోండి. కేవలం ఆళ్ళకేళ్ళకే మాటలు ఇచ్చి మాట మీద నిలబడతానని చెప్పి ఈ హరిశ్చంద్రుడిలాగా లేకపోతే శ్రీ కర్ణుడిలాగా ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ వచ్చేసి అదేంటి ధర్మరాజులాగా ఆఖరికి ఏమైనా కాకుండా పోతుంటారు. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. సో అంచేత ఏంటంటే ఎక్కువ ఉద్ధరించకండి ఎవరినైనా, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే చాలా ఎక్కువ. అంచేత రేవతి నక్షత్రాలు తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పటికే తెలుసుకోవాలి కూడా. జీవితంలో ఫ్రెండ్స్నని వీళ్ళకి ఫ్యామిలీస్ కలిసిరావు. నేను ఆల్రెడీ పాత వీడియోలు చెప్పాను, శత్రువులు ఎక్కడో తిరగరా, మన ఇంట్లోనే తిరుగుతారు, మన మధ్యనే తిరుగుతారు అంటారు కదా. అలాగే మీకు కూడా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పనిచేయరు. జనరల్గా ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచి రచ్చగెలిచి. వీళ్ళు ఎప్పుడు రచ్చగెలుస్తారు కానీ ఇల్లు గెలడం అనేది చాలా కష్టమైన పని రేవతికి. ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలా, నిలకడగా ఉండాలా, టైంకి ఇంటికి వెళ్ళాలా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చాలా సఖ్యతగా ఉండాలి మీతో అంటే చాలా కష్టం. అందులో మదర్తో చాలా కష్టంగా ఉంటుంది రేవతి ఆల్వేస్. బికాస్ మదర్ ఇండికేట్ మైండ్. మూన్ చంద్రుడు వచ్చి రేవతి మీద ఉన్నప్పుడు, అంటే రేవతి నక్షత్రం మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు చంద్రుడు అక్కడ మీరు పుట్టారన్నమాట. ఈ రేవతి నక్షత్రానికి బుధుడు నీచత్వం పొందుంటాడు సుమా. ఈ నక్షత్ర అధిపతి అదే రాశిలో నీచత్వం పొందుతాడు. మూన్ ఇండికేట్ మైండ్, మెర్క్యూరీ ఇండికేట్ కమ్యూనికేషన్. వాళ్ళిద్దరూ కలిపి 7th హౌస్ కన్యని చూస్తారు. శుక్రుడు నీచస్థితి పొందేదని అర్థం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, అలాగే మదర్ నుంచి ఎక్కువగా ఫైనాన్స్ మేనేజ్మెంట్ డిస్టర్బ్ అవ్వడం. అసలు మదర్ వల్ల మీ మ్యారేజ్ లైఫ్ చాలా ఇబ్బంది అవుతుంది, డిస్టర్బ్ అయిపోతుంది మ్యారేజ్ లైఫ్. తర్వాత లవ్ స్టోరీస్లో కూడా లాంగ్ టర్మ్ లవ్ స్టోరీస్ చేయడానికి, అంటే చెప్తున్నాం కదా, ఒక ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నా సరే లాంగ్ టర్మ్ లవ్ స్టోరీస్ చేయడానికి ఇబ్బంది పడతా, నన్ను వదిలేస్తారో, నన్ను ఎవడ పట్టించుకుంటే ఈ టైప్లో కన్నా ప్రభాస్ చెప్తాడు కదా, ప్రేమిస్తే ఏం పోద్దని, అలా ప్రేమించండి, ఏమీ పోదు. ఓకే, అది బెస్ట్. సో రేవతి నక్షత్రానికి లవ్ స్టోరీస్లో ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా చాలా ఉంటాయి, అలాంటి కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. దానికోసం ఇబ్బంది ఏం లేదు, దానికోసం ఆలోచించొద్దు. రేవతి బాగా ఆలోచించాల్సిందే ఫైనాన్స్ నడవని నిలబెట్టుకోవాలని. మిగతా బుద్ధి అన్ని రకాల బుద్ధులు, అందరికున్న బుద్ధులు వీళ్ళకి ఉంటాయి. అందులో డిస్కషన్స్ పెద్దగా అవసరం లేదు. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే నిలకడైన కెరియర్ లేకపోవడం, లేకపోతే ఫేక్ రెజ్యూమ్లు ఇవ్వడం, లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టడం, లేకపోతే అంటే రెజ్యూమ్ ఒకసారి రాసుకోవడం కూడా సిగ్గుపడడం. రెజ్యూమ్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళు, రెజ్యూమ్ ఉన్నది రాయరు, రెజ్యూమ్స్ క్రియేట్ చేస్తారు. చాలా రేవతిలు చేస్తారు. అందరూ ఇలాగ ఉంటారు, మేము ఇలాగ అవ్వలేదని కామెంట్లు పెట్టేద్దు. మీరు అలా అవ్వనందుకు సంతోషమే, మీరు బాగున్నారు, భగవంతుడు బాగా చూశాడు, మీ గ్రహబలాలు బాగున్నాయి అనుకోండి. బట్ చాలామందికి ఐడియాలజీ ఉంటే చాలామంది అలాంటి చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్తున్నాను. సో అలా ఒక దగ్గరికి వెళ్ళి కింద పడిపోయి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇందాక చెప్పినట్టుగా కొన్ని పాజిటివ్ కెరియర్స్ మనం మాట్లాడుకుందాం రేవతిలో. పాజిటివ్ కెరియర్స్ ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు చూడండి, షిప్పింగ్ రిలేటెడ్, డాక్యార్డ్స్కి సంబంధించిన, లేకపోతే ఇదేమంటుంది అది ఈ డ్రిల్లింగ్స్ చేస్తారు కదా సముద్రంలో, అలాంటి కైండ్ ఆఫ్ డ్రిల్లింగ్స్కి సంబంధించిన కానీ, లేకపోతే షిప్ యార్డ్స్కి సంబంధించింది కానీ, షిప్ రిలేటెడ్కి సంబంధించింది కానీ. చాలామంది ఇది చెప్పగానే చేపల వ్యాపారం పెట్టేసిన, రొయ్యల వ్యాపారం పెట్టేసి నష్టపోయిన చేపల రొయ్యల గురించి అనట్లేదు నేను ఇందులో. ఏ కైండ్ ఆఫ్ ఫీడ్ అమ్మాలా మీరు. రేవతి అంటే ట్రాన్స్పోర్టేషన్ సుమా. రేవతి అంటే ట్రాన్స్పోర్టేషన్, అంటే ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం, టైంకి ఉండడం. తర్వాత దీనికి ఇమ్మీడియట్గా వచ్చేది అశ్విని నక్షత్రం మీద రవి ఉచ్చస్థితి పొందుతాడు.
మెడికల్ రిప్రజెంటేటివ్స్ కింద మెడికల్ రిలేటెడ్గా కానీ చేపలు రొయ్యలు పెట్టొచ్చు, మీ జాతక చక్రం చూసుకోవాలి. చేపల చెరువు లేకపోతే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కానీ, జెమ్ స్టోన్స్ బిజినెస్ కానీ, ఇలాంటి చాలా ఉన్న నెంబర్ ఆఫ్ కెరియర్స్ మీద రేవతి సక్సెస్ అవుతుంది. ప్రింటింగ్ రిలేటెడ్ బిజినెస్ కానీ, ఫిల్మీ ఆర్ స్పోర్ట్స్ రిలేటెడ్ డిజిటల్ ఛానల్స్ మీద కానీ, న్యూస్ పేపర్స్ పబ్లిషింగ్ చేసే దాంట్లో కానీ, లేకపోతే యాడ్ ఏజెన్సీకి యాడ్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ యాడ్స్ ఉంటాయి కదా, అలాంటి యాడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా మీ ఇంటర్నల్గా చేయాలని తపన పొందేవి. యాడ్ డైరెక్టర్స్ కింద కానీ, ఆర్టిస్టులు కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులకు కానీ, డబ్బింగ్ థియేటర్స్ ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ డబ్బింగ్ థియేటర్స్లో కానీ, ఇవన్నీ సక్సెస్ మోడ్స్. కానీ మీ అంతర్గత చక్రంలో ఏ బిజినెస్ వస్తుంది, ఏ కెరీర్ వస్తుంది అనేది అది నేను చూస్తే కానీ ఒకసారి చూస్తే కానీ పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఏంటంటే రేవతికి ఫైనాన్స్ పరంగా ఏ రకంగా సక్సెస్ అవ్వాలనే దానికి రెమెడీ వీలైనంత మేరకు పౌర్ణమి డేస్లో ఫ్యామిలీతో కానీ లేదా ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ అన్నా పర్లేదు, ఓకే. వెళ్తే ఎప్పుడన్నా ప్రత్యేకించి పౌర్ణమి రోజున కొంచెం ఏమంటారు దాన్ని, ఈ రెస్టారెంట్ ఓపెన్ రెస్టారెంట్స్ కానీ అలాంటిది ఏదైనా ఉంటే రెస్టారెంట్స్కి వెళ్ళండి. ఫుడ్ మీరు తిన్న తర్వాత లెఫ్ట్ ఓవర్ కానీ లేదా ప్రత్యేకించి మీకు ఏదైనా కుదిరితే డబ్బులు ఉంటే కనుక ప్యాక్ చేయించి ఆ రోజు వచ్చేటప్పుడు ఎవరికైనా దానం చేయండి. రోడ్ సైడ్ ఉంటారు కదా, వాళ్ళకి దానం చేయండి. మీరు తిన్న తర్వాత స్పెషల్గా ఏదైనా స్పెషల్ ఆర్డర్స్ అక్కర్లేదు, నార్మల్ ఆర్డర్ అయినా తీసుకొని వాళ్ళకి ఏదైనా మీ లెఫ్ట్ ఓవర్స్ కానీ లేదా స్పెషల్గా ఏదైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి దానం చేసే ప్రయత్నం చేస్తే మంచిది. అది పౌర్ణమి రోజున చేయండి, దాన్ని బట్టి చేయండి. సో దిస్ ఇస్ ది థింగ్. అలాగే జాబ్ పరంగా చాలామంది ఇబ్బంది పడతారు, జాబ్స్ పోతుంటాయి, షఫల్ అవుతుంటారు, అక్కడ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కైండ్ ఆఫ్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి జాబ్లో నిలకడ ఉండడం అనేది కష్టమే. కానీ జాబ్లో హైరార్కీ పొజిషన్కి చాలా స్పీడ్గా వెళ్ళే లక్షణం మీకు ఉంటుంది కాబట్టి జాబ్ పరంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే రవికి సంబంధించి ఎర్లీ మార్నింగ్, రేవతి నక్షత్రం అసలు ఎర్లీ మార్నింగ్ మీరు లెగండి, డూ సమ్ ఎక్సర్సైజ్, కొంచెం వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదివే ప్రయత్నం చేయండి. ఇది గమనించండి, మీకు ఖచ్చితంగా 3 monthsలో మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పఠించే ప్రయత్నం చేయండి. అండ్ మోర్ ఓవర్ రేవతి నక్షత్రం ఒకవేళ మీ మనసుకు నచ్చొచ్చు నచ్చపోవచ్చు రెమెడీ వీలైనంత మేరకు ప్రతి ఆదివారం నాడు కూడా తల్లి తండ్రి ఉంటే కనుక, లేకపోతే తల్లి ఉన్నా ఎవరన్నా వాళ్ళిద్దరూ ఉంటే కనుక, లేకపోతే తల్లి సమానరాలు అన్నా సరే వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుని వాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు తీసుకోండి. ప్రత్యేకించి ఇది చేయండి. ఇంకా జీవితంలో సక్సెస్ త్వరగా రావాలనుకుంటే తండ్రి ఉంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు కొంచెం ఆయన కాళ్ళు పట్టడం, వాళ్ళతో మాట్లాడడం, ఇది చేయండి. మీకు జాబ్ కావాలంటే డెఫినెట్గా వస్తుంది. రేవతి కనెక్షన్స్ అన్నీ కూడా రూటెడ్ కనెక్షన్స్ ఉంటాయి. యజ్ఞయంత్రాలు చేసేసో లేకపోతే హోమాలు చేసేసో, ఎస్ మీ అంతర్గత చక్రంలో చాలా విషయాలు మారుండొచ్చు. ఉంగరాలు ఇవి పెట్టుకోమనండి, లేకపోతే ఏమంటారు దాన్ని, ఈ హోమాలు చేయండి, ఈ పూజలు చేయండి అని చెప్పొచ్చు. దాని అంతర్గత చక్రంలో యూనివర్సల్గా చెప్పేటప్పుడు ఈ రెమెడీస్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్.